ఒకప్పుడు అమెరికా యుద్ధం చేస్తుందంటే ఆ యుద్ధం సందర్భంలో ఉన్న అధ్యక్షులు మళ్ళీ ఎన్నికవుతుండేవాళ్ళు. ఆ రోజుల్లో గుర్తుకు తెచ్చుకుంటే ఒబామాలా లేకపోతే క్లింటన్లా ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా అప్పుడు ఏదో ఒకటి అప్పుడు అధ్యక్షుడైనోడల్లా ఎక్కడో చోట యుద్ధం రేకెత్తిచ్చి ఆ యుద్ధం కారణంగా గెలుస్తుండేవాడు. కానీ యుద్ధాన్ని విరమించినటువంటి ట్రంప్ ఓడిపోవడం కూడా అందుకే కారణమైంది. అందుకని మన బైడెన్ వచ్చినప్పుడు ఏం చేశాడు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని రెచ్చగొట్టి ఉక్రెయిన్ వెనకాల నిలబడటం, ఇజ్రాయెల్ నుండి పాలస్తీనా యుద్ధాన్ని రెచ్చగొట్టి ఇజ్రాయెల్ వెనకాల నిలబడడం, ఇట్లా చేసి ఆయుధాల వ్యాపారాలందరూ సహకరించి అమెరికా కోరుకునే మానసిక సంతృప్తి పరిచానుకున్నాడు. కానీ అమెరికన్ ప్రజల ఆలోచన ధోరణి మారింది. ఆ వ్యవహారంలో నీతి నిజాయితీ మాట్లాడుకున్నారు. దాని ఫలితమే ఉక్రెయిన్ పట్ల వాళ్ళు సానుభూతితో లేరు. ఉక్రెయిన్కి అనవసరంగా అమెరికా సాయం చేసిందన్నటువంటిది 72% మంది ఫీల్ అవుతున్నారట. ఉక్రెయిన్ విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అన్నటువంటి వాళ్ళు 72% మంది ఉన్నారట. అదే సందర్భంలో ఇదివరకు జెలెన్స్కీకి లభించిన ఆదరణ 48% పడిపోయిందట. ఇది తాజాగా CNN లాంటి వాళ్ళు రైట్ చేస్తున్నటువంటి అంశం.